ఈ వారం తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. వివాహాది శుభకార్య నిర్వహణ ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. క్రీడారంగం వారికి బాగా యోగిస్తుంది. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అన్ని రంగాల వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. రాహుగ్రహం, కేతుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా అతి ప్రతికూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా దశ అంతర్దశలు బాగున్నప్పుడు కూడా ఇవి ప్రబలంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే దుర్గామాతకి కుంకుమార్చన చేయటం, అలాగే గణపతి హోమం నిర్వహించటం ఈ రెండు కూడా బాగా ఉపయోగపడుతుంది. చిరాకుల్ని దూరం చేస్తుంది. అన్నదానం, ఆకుకూరలు మీరు దానం చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహాది శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి.